మన పాపాల నిమిత్తమే, మన శాపాల నిమిత్తమే, మన శాపాలు పాపాలు కొట్టివేయడం కొరకు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసం ముళ్ళ కిరీటం అనుభవించాడు, మన కోసం ఉమ్మి వేయబడ్డాడు, మన కోసం చిత్రహింసలు అనుభవించాడు. శిలువలో ఆ దేవుడు మన కోసం ఎంతో క్షోభం అనుభవిస్తూ కూడా 3వ మాట, 7 మాటలు పలికాడు దేవాది దేవుడు. దానిలో 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ చూసుకుంటే అండి, ఆ దేవాది దేవుడు ఎంతో క్షోభం అనుభవిస్తూ రక్తధారలు చిందిస్తూ మన కోసం, మన పాపాల నిమిత్తమే ఆ కలువ శిలువలో మన కోసం రక్తాన్ని చిందిస్తూ, రక్తం కారుతున్న, ఉమ్మి వేయబడుతున్న శరీరం దున్నబడుచున్నా కానీ ఆ శిలువలో వేలాడుచు మన కోసం ఆ యేసయ్య ఆ తల్లి బాధ్యత, కొడుకు బాధ్యతని నిర్వర్తిస్తున్నాడండి. ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రభు వారే ప్రేమిస్తున్నాడు శిష్యుని ప్రేమించిన తండ్రి ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ చూసుకుంటే మనమందరం కూడా ఆయన్ని ప్రేమించే శిష్యులుగా, ఆ యేసయ్య మనల్ని ప్రేమించే శిష్యులుగా మనం ఉందుముగాక. అదేవిధంగా నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. అంటే కొడుకు బాధ్యత, యూదా నిబంధన ప్రకారంగా ఆ దేవాది దేవుడు పెద్ద కుమారుడిగా అక్కడ బాధ్యతని నిర్వర్తిస్తుంది. అక్కడ అంటే కుటుంబంలో ఏ స్థితిలో ఉన్న ఆ తండ్రి ఆ శిలువ మరణంపై బలియాగం అవుతున్నా కానీ ఆ బాధ్యతని మర్చిపోకుండా ఆ యోహాను గారికి, ఆయన శిష్యుడైన ఆ యోహాను గారికి బాధ్యతని అప్పగిస్తున్నా ఉన్నాడు అక్కడ. అదే రీతిగా చూసుకుంటే అక్కడ శిలువ మరణం, దేవాది దేవుడు మన కోసం ఆ శిలువలో వేలాడుచుండగా ఆయన శిష్యులు ఎటోళ్ళటు అందరూ పారిపోయారండి, ఎవ్వరు లేరు అక్కడ. కానీ మన దేవాది దేవుడు ఆ శిలువ మరణం పొందుచుండగా అక్కడ ఉన్నది ఎవరంటే యోహాను గారు, ఆయన తల్లి, కొంతమంది స్త్రీలు ఉన్నారండి. అయినప్పటికీ ఆ రక్తాన్ని చిందిస్తూ, ఆఖరి రక్తపు పొట్టు వరకు కూడా చిందిస్తూ దేవాది దేవుడు ఆయన బాధ్యతని ఆ తల్లిగా, ఆ కొడుకు బాధ్యతని అక్కడ నిర్వర్తిస్తూ ఉన్నాడండి. ఇక్కడ చూసుకుంటే అండి, యేసు ప్రభు వారు తల్లిని ఎంతో అమితంగా ప్రేమించడం జరిగిందండి. ఎంతో బాధ్యతగా వ్యవహరించాడు. శిలువలో వేలాడుతూ కూడా కొరడా దెబ్బలు తింటూ శరీరం చాలా వలె దున్నబడుతున్నప్పుడు కూడా దేవాది దేవుడు బాధ్యతగా వ్యవహరించాడండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయువాని దీపము కారు చీటలో ఆరిపోయిందని సామెతలు 20:20లో రాయబడి ఉన్నదండి. ఇక్కడ చూసుకుంటే తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కొంతమంది ఎంతో శారీరకంగా కొట్టవచ్చు, కానీ కొంతమంది మాత్రం మాటలతో మానసికంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా ఎంతో నిర్లక్ష్యం వహిస్తూ నానా హింసలు పెడుతూ ఎంతో హింసిస్తూ మన సమాజంలో అలాంటి వారు లేకపోలేదండి. ఇక్కడ చూసుకుంటే నీ తల్లిదండ్రులను కొట్టకూడదని నిర్గమకాండంలో రాసి ఉన్నదండి. దేవుని గ్రంథంలో నీ తల్లిదండ్రుని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అగునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అదే రీతిగా చూసుకుంటే చాలా మంది బ్రతికి ఉన్నప్పుడు ఏం చేస్తారండి, చాలా మంది బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని చూడకుండా వాళ్ళు చనిపోయాక పెద్దదనం చేసి ఊరంతా భోజనాలు పెడతారండి. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏమైనా ఉందండి? ఏమీ లేదు. కానీ బ్రతికి ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులను చక్కగా వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల పట్ల మనం ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ, మన ప్రేమ అభిమానులు వాళ్ళు ఏం కోరుకుంటారండి? మన నుంచి
ఏమి కొరకు ప్రేమ అభిమానం ఇంత ముద్ద పెడితే చాలని వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులు ఎవరు మన తల్లిదండ్రులు కోరుకుంటారండి. మన నుంచి ఆశించేది ప్రేమ అభిమానాలు తప్పితే వారు ఏమీ ఆశించరండి. కేవలం వాళ్ళు ప్రేమ అభిమానాలు మాత్రమే ఆశిస్తారు. నాకు ఇది చేయించు, ఇది ఈ నెక్లెస్ చేయించు, అది చేయించు, ఇది చేయించాలని ఏమి ఆశించరండి. మన నుంచి కొడుకులుగా ఒక బిడ్డలుగా తల్లిదండ్రులుగా వాళ్ళు కోరుకునేది ప్రేమ అభిమానాలు చూపిస్తే చాలని, ఒక ముద్ద పెడితే చాలని వాళ్ళు కోరుకుంటారండి. కానీ ఈ రోజులు ఈ సమాజంలో చూసుకుంటే ఎంతో మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెడుతున్నారండి. సరిగ్గా చూసుకోక వాళ్ళని చిత్రహింసలు చేస్తూ వాళ్ళని ఎంతో బాధ పెడుతున్నారు. సమాజంలో మనం చూస్తున్నామండి. కానీ మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నానండి. మనలో కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎంతో కొంతమంది ఉండే ఉంటారండి. తల్లిదండ్రులను బాధ పెడుతూ మాటలతో కానీ చేతలతో కానీ ఎంతో మంది ఇబ్బంది పెట్టేవాళ్ళు లేకపోలేదండి. మన క్రైస్తవుల్లో కూడా ఉండే ఉంటారు, ఖచ్చితంగా ఉండే ఉంటారండి. మనలో కూడా ఏమైనా తప్పిదములు చిన్న మాటలు ఏమైనా ఉన్నా కానీ సమాధానపడి వాళ్ళు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళని మంచిగా చూసుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. అదే రీతిగా చూసుకుంటే ఒక యథార్థ సంఘటన అండి. ఆ యథార్థ సంఘటన ఏంటంటే ఒక కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉండేవాళ్ళు, ఇద్దరు పిల్లలండి. మొత్తం ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు. అయితే కొడుకు ఆయన ఉద్యోగం చేస్తే ఇంటికి వస్తూ ఉండేటోడు. కోడలు ఉండేదండి. కోడలు కూడా ఎంతో వాళ్ళకి వృద్ధాప్యంలో టార్చర్ చేస్తూ వాళ్ళని అన్నం పెట్టకుండా వాళ్ళకి సపరేట్గా ఒక 2 ప్లేట్లు పెట్టేవాళ్ళండి. అది కూడా ఆ 2 ప్లేట్లు కూడా కుక్కకి అన్నం వేసిన తర్వాత 2 కుక్కలు ఉండేయండి వాళ్ళ ఇంట్లో. ఆ కుక్కలకి అన్నం పెట్టే ప్లేట్లలో వీళ్ళకి అన్నం పెట్టేవాళ్ళండి. అది తెలుసుకున్న కుమారుడు కూడా ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉండేటోడండి. భార్య మాట జవాబు భార్యకి ఎదురు చెప్పకుండా అతను కూడా అట్లాగే ప్రవర్తించేవాడండి. అట్లా చేసినప్పుడు అతని కుమారులు కూడా ఒకనొక సమయం వచ్చినప్పుడు ఇంకా భరించలేను, ఇక వీళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పేసి ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారండి. చేర్పించినప్పుడు ఇంట్లో ఉన్న వీళ్ళ పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఒక పిల్లవాడు 2 ప్లేట్లు, అతను కూడా ఒక 2 ప్లేట్లు దాచిపెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు నాన్న ఈ 2 ప్లేట్లు అని అంటే, నాన్న మరి నాయనమ్మకి తాతయ్యకి 2 ప్లేట్లు పెట్టారు కదా నాన్న ఒక తినే ప్లేట్లలో, మరి పెద్ద అయిన తర్వాత నేను కూడా ఆ 2 ప్లేట్లలోనే మీకు భోజనం పెడుతున్నానా అని చెప్పేసి పిల్లవాడు అంటాడండి. ఆ మాటలకి ఆ తండ్రి ఆ కోడలు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగిపోయి మనం చేసింది తప్పండి అని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు సరిదిద్దుకొని ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ వృద్ధాశ్రమంకి వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని తీసుకొని వచ్చి సారీ మావయ్య, క్షమించండి మావయ్య అని చెప్పేసి ఆ కోడలు చెప్పటం, తర్వాత కొడుకు కూడా అమ్మ నన్ను క్షమించండి అని వాళ్ళు ప్రాధాయపడి క్షమించమని ఇంటికి తీసుకొచ్చారండి. సో మనం కూడా ఎవరో మన తల్లిదండ్రులండి, మనకు జన్మనిచ్చారు. ఆ దేవాది దేవుడు కూడా ఇక్కడ చూసుకుంటే అండి అంత ఆ శిలువలో రక్తం కారుస్తూ మన కోసం మన పాపల నిమిత్తమే కలువరి శిలువలో బలియాగం అవుతూ కూడా రాళ్లతో కొట్టబడి ఉమ్మివేయబడి అనేక చిత్రహింసలు పొందుతూ కూడా ఆ దేవుడు మనకి ఆయన చూపించిన ప్రేమనండి ఇప్పుడు మనం కూడా మనలో కొంతమంది మనం చూపిస్తున్నాం, కొంతమంది చూపించకపోయినా తల్లిదండ్రుల పట్ల కొంతమంది చూపిస్తున్నాం. అంటే ఆ ప్రేమ ఆ దేవుడి ప్రేమేనండి. ఆ రోజు ఆ శిలువలో ఆ దేవుడు ఆ ప్రేమ ఇదిగో యోహాను ఇదిగో యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చున్నట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అంటే తన కొడుకు బాధ్యత ఆయన శిష్యుడికి అప్పగిస్తున్నాడండి. ఇక నుంచి నీ కుమారుడు ఏనేనమ్మా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో శిష్యుడు యోహాను, అయినా నీ తల్లి అని చెప్పేసి ఒకరికొకరు ఆ రోజే తన ఇంట చేర్చుకొని ఎంతో ఆ కుటుంబం సామరస్యంగా ఉండటం జరిగిందండి. ఆ దేవుడు ఆ రోజు చూపించిన ప్రేమ కాబట్టి ఈ రోజు అందరిలో ప్రేమ శాంతియుతంగా మనం జీవిస్తున్నామండి. సో అందరము అండి దేవుని మన కుటుంబం పట్ల
మన దేవాది దేవుడు ఎంతో ప్రేమ చూస్తున్నాడు. అదే ప్రేమ మన తల్లిదండ్రుల పట్ల మనం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాయి. దేవుడి మాటలు దేవుడు దీవించిన గాక.